అన్న ఓటేసినమా? వేసినమ్మా. ఏడా? శ్రీరామ్ నగర్. ఏదన్నా నీ చేయి చూపెట్టు. నువ్వు వేసినావక్క? నువ్వమ్మా ఇప్పుడు పనికి పోతున్నారా? ఏడమ్మా పని దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. వచ్చినాం ఓటేసి వచ్చినాము. ఎవరు పెడతలేదమ్మా, ఏం చేయలేదు. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఎవరు 10 రూపాయలు ఇష్టం లేదు, చేసేవాళ్ళు ఏం ఏదో అభిమానంకు చేసినాం. ఇప్పుడు కొంతమంది వేయలేదు అంటున్నారు, కొంతమంది వేసినామా అంటున్నారు. నువ్వు వేసినావన్నా? ఇప్పుడు అంటే వేసింది తెలియదా అంటే మరి పబ్లిక్ చాలా మంది ఎత్తలేరంటే పైసలు గిట్ల ఇస్తలేరని గిట్ల ఎత్తలేరా? ఏమడిది ఎవరిస్తారు మరి? మేము ఇచ్చినా వేసినాం, ఎక్కువ వేసినాం. మాకు ఎన్నడూ వేయలేదు. ఇన్నిసార్లు రోటేస్తే మా ఇష్టంతోనే వేసినాం. మీకు ఎప్పుడైనా ఇచ్చినారే అన్న? ఇయ్యలేదమ్మా, ఇయ్యలేదు. ఇయ్యంది ఎట్లా చెప్తున్నాం? ఇయ్యలేదు. ఉన్నాము కడుపు మంటలతో ఇలాగే ఉన్నాము. 1 గంట వరకు పని లేదు, పోవట్లేదు ఉన్నాము. ఎవరు 10 రూపాయలు ఇస్తానరా? వేసి వచ్చినాము. మా సొంత సమ్మేది మేము వేసి వచ్చినాము. ఏం దొరకలేదు, ఏం దొరకలేదు. సొంత పైసలు పెట్టుకొని పోయి వేసేసి వచ్చినామా అంటున్నది పాపం మా చెల్లెలు. అన్న ఓటేసినావా? పోయింది. అది ఓటు పోయినా? అది నీది పాపం. ఓటు పోయింది అన్నట్టు లేదు. అతను ఎన్ని గంటలకు పోయి వచ్చినావన్నా? మరి 6 గంటలకు 6 గంటలకు పోయాను. పోతే దొరకలేదు. దొరకపోతే ఆడిపోయిందో అన్నట్టు. అది లేదా ఓటర్ కార్డు? ఓటర్ కార్డే మరి. ఓటర్ కార్డు ఉండే పోయింది. మా ఆవిడ ఆడేసిందేమో నాకు తెలియట్లేదు. అయ్యో పాప మీ అన్న ఓటర్ కార్డు పోయిందంట. అందులోకి పోయి మీ ఇంటి నెంబర్ చెప్తే చూస్తారు కదనే. ఎక్కడ పోవాలా? ఇప్పుడు ఆడ కాదు, ఇప్పుడు బూతులు కాడ బయట కూర్చుంటారు కదా పబ్లిక్ అంతా. కూర్చున్నారు. వాళ్ళు బిల్ చూపిమంటున్నారు. ఆ బిల్ అది దాన్ని ఏమంటారు? ఓటర్ కార్డు చూపిమంటారు. లేదు అతను. ఇప్పుడు మన ఇంటి నెంబర్ చెప్పి మన ముందు వెనక ఎవరైనా పేర్లు ఉంటే చూసుకుంటే అందులో ఇంట్లో లెంకుకుంటే దొరుకుతాయి. అందులోనే ఉంటాయి అన్ని మొఖాలు చూడమా మనం. అదే కదా నాకు తెలియదు అన్నట్టు. నేను పోలేదు. నీ ఓటేడుంది? నా ఓటు అక్కడ అయ్యా బోర్వన్లో ఉంది. బోర్వన్ కాదు, బబ్బుల్లో ఉంది అక్కడ. మీ అన్న ఓటు పోయిందంట. ఓటేసినావు తమ్మి? ఓటు లేదా? ఎందుకు లేదు? పెట్టుకోలేదు. నేను ఎవరు ఏమీ లేదు, పెట్టుకోలేదు. ఎక్కడ మీ ఊరు? రాజమండ్రి. బాగానే ఇస్తున్నారు తమ్మి మీతో. ఏమి ఇస్తారా? ఏం ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఎవరికి ఇస్తలేదు. నువ్వు ఓటు తీసుకోనే లేదా? పెట్టుకుంటున్నా. అసలు ఏమి ఇవ్వలేదని పెట్టుకోలేదు నేను. మరి మొత్తం ఆంధ్రాలో అంత బాగానే పోయినారు కదా తమ్మి. ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారమ్మా, ఎవరికి ఇస్తలేదు. మీ ఇంట్లో పోయినరా? మరి ఉన్నారు, వాళ్ళు పోయినారు, వాళ్ళకి వేసిన ఓటు వేసిన. వాళ్ళకి ఇస్తున్నారు, నీకు ఇస్తలేరని పోకపోతివా? అంతే మరి పోతారు. ఆడపిల్లలకి ఇస్తున్నారంటే మగ పిల్లలకి ఇస్తలేరంటే పాపం మీ పిల్లగాడు పోలేడు. బా నాకు ఎవడేమి ఇస్తలేడు అని. ఏం పేరు తమ్మి? గణపతి. ఏం పని చేస్తావు మరి? ఇక్కడ లేబర్ పని చేస్తాం. లేబర్ పని చేస్తాడంటే ఆడపిల్లలకి అయితే ఇచ్చిండ్రు, వాళ్ళైతే పోయినరు. అన్న వేసినావే ఓటు? ఓటు ఇప్పుడే వేసినాను. ఇదిగో ఏదన్నా ఎందుకంటే వేసినా అన్నాడు. మంచిగా కుళ్ళ మంచిగా కనబడుతుంది. ఏం పేరన్నా? నా పేరు కొండపల్లి రాజు. నేను ఇప్పుడే ఓటేసి వస్తున్నాను అనమాట. ఏమన్నా హైదరాబాద్లో పబ్లిక్ అంతా ఓట్లు వేస్తలేరు సార్ ఇంకా అంటున్నారు. నిజంగా వేయట్లేదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ అని చెప్పేసి లైట్గా తీసుకున్నారు. కానీ అలాగ అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు తీసుకుని వాళ్ళ ఓటు వాళ్ళు వేసేలాగా వాళ్ళ బాధ్యతలాగా ఎవరు వచ్చి ఓటు వేయాలి. ఇప్పటికైనా టైం ఉంది కాబట్టి వచ్చి వేస్తే మంచిది. ఓటు ఎవరు మిస్ కావద్దు. కానీ లైట్గా తీసుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్ అని. అట్లా ఉండొద్దు. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయవలసిందే. మరి ఓటు వేయాలనే అవగాహన మాలో ఉంటేనే కదా ఓట్లు ఎలక్షన్ జరిగేది.